Smoking and consumption of alcohol is injurious to health. అబ్బో మరి నువ్వెందుకు తాగినవురా? అది ఫేక్ సిగరెట్ డా. అయితే ఓకేడా. పన్నెండు రంగాలు లేదా నువ్వు డ్యాన్సులు చేస్తున్నా? డ్యాన్సులు లేదా లేదా నరసింహ? అమ్మా నరసింహ నారి ఫ్యాన్ ఆఫ్ మారి. మార్నింగ్ స్నానం చేసే అతి కొద్ది మందిలో నేను కూడా ఒకరిని. ఇతనే నా బాస్ మారి. ఇదంతా మన సరుకు. మనం ఒక సక్సెస్ఫుల్ రౌడీ అని షో ఆఫ్ చేయడానికి ఇవన్నీ మినిమం ఉండాలి. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా. నా పేరు నరసింహ. నేను నారిగా మార్చుకున్నా. ఇందాక చెప్పినట్టు నా బాస్ మారియే నా ఇన్స్పిరేషన్. నన్ను నారి అని కాకుండా నరసింహ అంటే మాత్రం చీరేస్తా. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం. ఒక్క సెటిల్మెంట్. వీడు జీపే నా అసిస్టెంట్. వీడికి ఎప్పుడు నా గురించే ఆలోచన. నారి అయింది, నేనే కొత్తగా పెట్టేస్తాను. అంటే నా గురించి కాదు, నా సీటు గురించే వీడి ఆలోచన. ఎన్నడా అన్నా చాలు నీ ఓవర్ యాక్షన్. వెనకటకు సామెత ఉండేదిరా, డబ్బులు లేకపోతే మనిషికి వాల్యూ ఉండదంట. అది ఇప్పుడు చూస్తున్నా. నేను పోతా, నాకు ఇది వద్దు అని. ఈ పర్ఫార్మెన్స్ చాలు కానీ ఇట్రా. నన్ను నమ్మవా అన్నయ్య? రే జీపే చెప్పనా? ఏం నడుస్తుంది? బాగే నడుస్తుంది. చాలు అక్కడితో ఆపే. నేను అనేది మన సెటిల్మెంట్ గురించి. మనకి సెటిల్మెంట్ కూడా వస్తున్నాయా అన్న? ఏంట్రా పుసుకు అంత మాట అనేసు? నేను ఎప్పుడో కొత్తలో చేరినప్పుడు విన్నా అన్న, మళ్ళీ ఇప్పుడే వింటున్నా. అది సర్లే కానీ ఇంకొంచెం ఉండాలి కదా. అదిగో వీడు బండ నా బాడీగార్డ్. నా బాడీ కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ వాడి బాడీ కోసం ఖర్చు పెడుతుంటాడు. నీ బండ వాడ కిరాణా సరుకు మొత్తం వీడి దగ్గర ఉన్నట్టుంది కదా. ఎవడన్నా బతకడానికి తింటాడు, వీడు తినడానికి బతుకుతాడేమో. మనకు సెటిల్మెంట్లు ఎలాగో రావు కాబట్టి డైలీ మోటివేషన్ కోసం నా బాస్ మారి వీడియో ఒక్కటైనా చూస్తా. కుట్టినప్పుడు పట్టును కొడితే టక్కును చచ్చుద్ది ఒక రోజు. నా పేరు జీపే అని పెట్టావు, అకౌంట్లో ఎప్పుడు చూసినా జీరో బ్యాలెన్సే. ఎప్పుడైనా మన అకౌంట్లో ఫుల్ అయ్యేది. ఒక్క సెటిల్మెంట్ రా, మన జీపే అకౌంట్లో మొత్తం ఫుల్ అయిపోతుంది. కార్తీక్, నువ్వు టెన్షన్ పడద్దురా, నేను ఉన్నా కదా చూసుకుంటా.
కాదురా జీపే, మన పావురాలు ఏంటి అసలు కనపడమే లేదు. ఇంకెక్కడ పవరాలన్నా మనం పుట్టి పెట్టాలని ఎప్పుడో ఎగిరిపోయినాయి. మరి అదేంటా, అందులో ఏవేవో ఉన్నాయి. ఖాళీగా ఉంటే బాగుండదని ఏదో ఒకటి నింపేసామన్నా. నింపేశారా? వాడిని చూడు, పొట్ట నింపుతున్నాడు. ఇక్కడ పని అవుతుందంటావా? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటా. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? రే కార్తీక్, నీకు అర్థం కావట్లేదురా. నారి అన్న రేంజే వేరు. చీరేస్తా. అన్న చేసిన సెటిల్మెంట్లని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇదొక చిన్న సెటిల్మెంట్ రా. అన్న పక్కనున్న వాళ్ళే చేసి పెడతారు. అన్నా కస్టమర్లు వస్తున్నారే. అన్న దగ్గర నేను మాట్లాడేటప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు, నీ పని అయిపోతుంది. ఏమ్రాబాయ్ గుట్లో వచ్చినారు? నారి అన్న దగ్గర ఒక చిన్న పని పడింది. అంతేనా? రండి రండి. వచ్చేస్తున్నట్టున్నారు. మనం ఈ మాత్రం బిల్డప్ అయిపోతే మన రేంజ్ పడిపోతుంది. అన్న నమస్తే. ఆ నమస్తే తీసి మ్యాటర్ చెప్పుడా. అన్న వీడి పేరు కార్తీక్ అన్న. వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. అమ్మాయిని లవ్ చేసాడంటే ప్రాబ్లం వాడితే ఉంటుంది. నేను చల్లడా. అన్న నా పేరు కార్తీక్ అన్న, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఇది కామను. అదేంటంటే ఆ అమ్మాయి వెనక్కి ఇంకోటి పడుతున్నాడు అన్న. ఇది కూడా కామను. వీడొకడు. దీంట్లో ప్రాబ్లం ఎన్నడా? కానీ అన్న వాడు బాగా బలిసినోడు అన్న. అమ్మాయి వాడికి ఎక్కడ పడిపోతుందని భయంగా ఉంది. నా మన్నయ్య కరువు బ్యాచ్ అనుకుంటా. ఇది నాట్ కామను. ఇప్పుడేంటి, వాడిని సైడ్ చేయాలి అంతేగా. చేసేద్దాం చేసేద్దాం. చేసేద్దాం. మారడు. ఓహో ఇంతేనా? ఇది చాలా చిన్న పనిడా. అదుకు నానవసరిల్ల, జీపేనా చూసుకుంటాడు. మై హూనా. నారి బయటికి రారా. నారి నారి రారా బయటికి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? నారి రారా, ఫస్ట్ నువ్వు బయటికి రారా. నారి రారా. పంచాయతీ రమ్మనరా బయటికి. అడ్వాన్స్డా? పని చెప్తా ఉండరా. ఏంట్రా నువ్వేదో పెద్ద బిల్డప్ ఇచ్చావు, ఇక్కడ చూస్తే మొత్తం ఆపోజిట్గా ఉంది. ఏం నారి, నా డబ్బులు అడగడానికి వస్తే నీ మనిషితో నన్ను కొట్టిస్తావా? నా వేసేస్తా. తమ్మి రే జీపే వేసేస్తానన్నా వాడిని. మరి ఏం చేస్తాడో చూద్దాం. చెప్పనా వేసేస్తా. ఎన్నడా? చీరేస్తా. జోబీలో ₹1 ఉంటుంది కానీ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఏం నారి ఎక్కువ చేస్తున్నావు? అదేం లేదు అసలు అబ్బాయి, సెటిల్మెంట్కి వచ్చారు కదా. సెటిల్మెంట్ కూడా వస్తున్నాయా? నాకు సంబంధం లేదు నారే. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. అక్కడేం చూస్తున్నావు? వెళ్ళిపోతున్నారన్నా. రే రే తమ్ముడు, వస్తే ఏదో జరిగింది. అంత కాదురా, చెప్తే అర్థం కావడం లేదా నీకు? నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. రే ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేం చూస్తున్నావురా? నీ డబ్బులే కదా, ఇస్తాను కదా, వెయిట్ చేయి. అదంతా కాదు నరసింహ, నా డబ్బులు. అమ్మ దీనమ్మ, నరసింహ అనేసాడు. ఇదొక్క రీజన్ చాలు, కొట్టేయచ్చు. పిల్లలు ఏ పని రవి? నేను పిల్లలు కొట్టను రా. రన్ రన్ కొడగలరా. నన్నే పిల్లోడు అంటాడా? వీడి పని చెప్తా.
వెయిట్ 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 ఫైట్ అంటే మనం మాత్రమే కొట్టడం కాదు, అప్పుడప్పుడు మనల్ని సావగొడతారు. ఇంత జరుగుతున్నా అలా ఇలా తింటున్నాను బండ నా కొడక. ఇంకా తింటున్నాడు చూ బండ నా కొడక. రే పట్టు తిను తిను అన్నీ తిను కొడక తిను. వీడు మారడు. రే వదలడు అంట నా కొడకల్లారా. అమ్మయ్య, దేన్ని టచ్ చేయకూడదు దాన్నే టచ్ చేశాడు. అదేనండి వాడి ఫుడ్. ఇంకా బండాని ఎవ్వరూ ఆపలేరు. ఈ సంగతి మరీ చూస్తారా? కరెక్ట్ డబ్బులు వచ్చే టైంలో పెంట పెంట చేశారు నా కొడుకులు. జీపేగాడు ఒకడు ఒక్క పని సరిగ్గా చేయడం రాదు. ఏదో బిల్డప్ కోసం కొట్టేశాను కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద బ్యాచ్ చేసుకుని వస్తారేమో. ఎలా అడ్వాన్స్ ఇచ్చినా రానే ఈ అడ్వాన్స్ చెప్పిన పని చేయడం రాదు కానీ నా రేస్ మీద తప్ప ఏడన కొట్టుకో. అబ్బా అమ్మా ఒక దెబ్బ సరిపోయింది. సూపర్ రా నువ్వు. ఈరోజు నీ ఫైట్ని చూడు, అది ఇంకా సూపర్. రే వీడు మారడు. ఇలాంటి వాళ్ళతో ఎన్నాడా